చేయాలి. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. భాష మనడు తమిళనాడు నుంచి ఈ ఎండలో మనం బయట కనీసం 10 నిమిషాలు నిలబడలేకపోతున్నాం. రావదు. తమిళనాడు నుంచి మేఘాలయ వరకు నడుస్తారంటే అది మామూలు మాట అంటారా? 25 rupees only I have in Kantipuram bus stand. అయినా హిందీ అయినా కన్నడ అయినా వీరంతా ఇలా చేస్తున్నందుకు మామూలు మాట కాదు, చాలా గ్రేట్ అండి. చాలా గ్రేట్. ఇటువంటి మనుషులు ఉండరు. అరుదైన విషయాలు. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఒక వ్యక్తి 3 రంగుల జెండాను పట్టుకుని తమిళనాడు దగ్గర కోయంబత్తూరు నుంచి మేఘాలయ వరకు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన అసలు ఎందుకు నడుస్తున్నాడు, ఏంటి అని అన్నది మనం ఆయనతోనే మాట్లాడి ఆయన మాటల్లోనే మనం విందాం. అలాగే మర్చిపోకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ద ఛానల్ నేటి ప్రపంచం. వాక్ నడుచుకుంటూ వస్తున్నారు ఈయన. సో మంచిగా అనిపించింది నాకు. ఎక్కడి నుంచి వచ్చారు, అతని ప్రయాణం ఏంటి మనం తెలుసుకుందాం అయితే ఆఫ్టర్ లంచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మేము మీతో మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాం. రావడానికి కారణం ఏంటంటే, ఈ బ్రదర్ యువర్స్ నేమ్ అజిత్ బ్రదరు మనకి తమిళనాడు దగ్గర కోయంబత్తూరు దగ్గర నుంచి మేఘాలయ వరకు నడుస్తూ ఆయన చేస్తున్నారు. ఈయన మోటివ్ ఏంటో, ఈయన ఎందుకు నడుస్తున్నాడో అక్కడ వరకు మనం ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. బ్రదర్కి తెలుగు అర్థమవుతుంది కానీ మాట్లాడలేరు, ఇంగ్లీష్లో చెప్తారు, మనం దాన్ని అర్థం చేసుకుంటాం. మీరు కోయంబత్తూరు నుంచి మేఘాలయ వరకు మీరు ఎందుకు నడవాలనుకుంటున్నారు? Save trees. Yes. ఇంకా The plant tree, get rain. The motivate. ఓకే. The purpose to so many people they cut the tree, but not we make the trees. Okay. Our purpose to cut the tree. Okay. It not the next generations need the trees. Yes. Not to make the plant trees. Okay. So I still now 18th day. Okay. I started to second night, like first night. Still now 19th day. I'll cross this. I don't know the Andhra Pradesh. I reached it today. 19th day. Today's 18th day. Today. 18th day. Yes. I motivated to save trees. ఇప్పుడు మనం చూస్తే ఆ బ్రదర్ చెప్పిన మాటల ప్రకారం ఇవాళకి ఆయన నడవడం ప్రారంభించి 18 రోజులు పూర్తయ్యాయి. ఇది 18వ రోజు అంట. ఆయన నడవడానికి ఆయన పర్పస్ ఏంటంటే, ఈ ప్రకృతిని కాపాడాలని ఒకే ఒక ఉద్దేశంతో. చాలామంది చెట్లు నరకడం, మొక్కలను పెంచకుండా ఉండడం, తర్వాత జనరేషన్ కూడా చెట్ల వల్ల ఏంటి ఉపయోగం అన్నదే మామూలుగా చెప్తే ఈరోజు ఎవరైనట్లా ఆ ఫోన్ ముందుకు వచ్చి చెప్పినా, లేకపోతే న్యూస్ ముందుకు వచ్చి మనం అరిచి గీ పెట్టినా సరే ఎవరు వినే పరిస్థితులు లేదు. ఇలాగ డిఫరెంట్గా ఈయన నడుస్తూ ఇక్కడి నుంచి ఇండియా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా నడుస్తూ ఆయన నిరసన తెలియజేస్తున్నారు. బ్రో, యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? My family, my father was labor. Yes. You know that coconut tree, like that thread. కొబ్బరి That tree. తెలుగులో కొబ్బరి అంట. Cobrant. That tree. My father and my mother is also labor. Okay. Then one brother, two younger brother, Okay. they also go to the work. Not upper middle class, not the middle class, lower class. My sisters, no, I don't have sisters only. Brothers go to the work. One brothers are already married. One brother? All 3 brothers. So one brother already married. Then You were last. I'm second. And third one, fourth one go to the work. Then why I'm choose this path? First of all, I finished aerospace engineering. I choose NASA. Like that. Great. Yes, thank you. Still now I'm 26 years old. After the marriage, we can't do this purpose. No, I want not married. Yes, because after the marriage, definitely we can't do this type of process. You know, this is long process. How wife is allowed? Not possible. Yes, this is not possible. This is impossible. So, okay, first of all, 26 years old. First, finished what society we can't do. Okay, I'll do this type of, because already the global warming is very big up. The climate changes, and we can't. We cut the tree, but we not make the trees. Okay, I'll choose that. Okay, we save the plant, save the trees, the concept. But definitely we can't videos, not the awareness of the video. Okay, we go to the work.
I'm not choose the bike. I'm not choose the cycle. Walk only. So many peoples I'll meet. Yes. Yes. Yeah. So many people I'll meet at what the current situation in India. Okay, I'll choose the Coimbatore. Then so many places. Yeah. Yes. Then I'll start the green to green. I'll finish to Coimbatore green, like green areas. I'll to finish to Sirabunji in world. Cherrapunji. Yes, the world. Rain. Yes, rain. 24 Yes, hours yes, rain. 24 hours flower. That's why I'm choosing. I love that. Yes, that's why I'm choosing that Serapunji. Okay, I'm starting stage. I'm struggling. First of all, I'm struggling because I don't have money. You know that 125 rupees only I have in Gandhipuram bus stand, Coimbatore. How I can start this one? I'm thinking. Only Oh, 125. only 125 rupees I have only. My best friend on Agustin was one here. He know only my situation. Okay, hi, okay. First of all, I started whatever. My ambition is very good thinking. The people definitely support the videos words definitely. Okay, I'm starting and then posting the first video and second video. Then one member called. Actually, I'm that video. I'm also talking whatever. I don't have financial situation, so daily food anyone sponsored me. And then my friend on Conley, I'll send 60 rupees. You take first. కోయంబత్తూర్ టు మేఘాలయ First sponsor 60 rupees. I'll starting this. మీరు విన్నారు కదా, ఫస్ట్ స్పాన్సరింగ్ అమౌంట్ 60 రూపీస్. ఎక్కడి నుంచి? కోయంబత్తూరు నుంచి మేఘాలయ వాకింగ్ చేయడానికి. చాలా ఒక సంకల్పంతో ఈ బ్రదర్ మనకి ఈ యాత్రను కొనసాగించారు. మనం ఇంకా విందాం మన మాటల్లో. బ్రదర్, మీరు ఈ ట్రిప్కి ఎంత ఖర్చు పెడుతున్నారు అని అడిగినప్పుడు ఆయన ఇలా జవాబిచ్చారు. Per day, I think 300 rupees per day. So many people are daily. Why you sleeping at the petrol bank? And then one people Nellur. When I reach Nellur, that one person I'll spend to the room. You go to the relax. Then after you go to morning fresh up, you go. And then I am appreciating that work. The Person name? Ashok. The person Ashok. గ్రేట్ పర్సన్. Very great person. He also Andhra Pradesh. He is a driver. Once I come to the Tirupati bypass, he saw me. Please you take the rest. Then he spent 1,000 rupees. So I'll go to the book the one room 700 rupees something. Then I'll take the food. So many people are helping. So many people are water bottle. Then more like that. I don't know how to say it. More juice. Fresh juices. Then mangoes, you know, in Andhra Pradesh, mango is very famous. I don't know. అన్న, ఆంధ్రప్రదేశ్లో మీరు ట్రావెల్ చేశారు కదా, ఇక్కడ ప్రజలు, ఇక్కడ ఉన్న వాతావరణం, ఆంధ్రప్రదేశ్ మీకు ఎలా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? It's very good. First of all, good. The appreciating the humanity and love spread, then motivate. The worldless. The Andhra Pradesh. First of all, I don't know how to handle with the other state. I don't know Tamil. Sorry, I know only Tamil. I don't know Telugu. The people change, places change, but love is one. It's very good. Okay, I know. you know, people change, places change, but love is love. So I'm definitely I feel this. When once I come to the Andhra, I know that the different languages writing on the board, I confused total. Okay, we started. Definitely we do that. Once I come to the people, so I'll talk to the people. ఎక్కడున్నానో ఇప్పుడు I don't know that language. Okay. Then I'll talk to too much. I'll talk the lovable persons. Okay, you go to the Green India. You go to the that appreciating my work. So many people is encouraging the money, encourage your food. Then you know one shop sister. Please take mango. Okay, only on 2 mangoes. He take 2 kg mangoes. I am Akka, I'm already so many weight. Why you say? Why you waiting? Yeah, take. Tisco. Like I don't know how you say that. Eduthuko, take it. So, God equality. యాక్చువల్లీ బ్రదర్,
మన ఆంధ్రప్రదేశ్లో అతిథి దేవో భవ అంటారు. ఎందుకంటే అతిథులు దేవుడితో సమానమని మన ఆంధ్రప్రదేశ్ చూస్తారు. అది మాటల్లోనే కాదు, కానీ పక్క రాష్ట్రం వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తి మనకి దాన్ని ఎక్స్పీరియన్స్లో చెప్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కానీ మన ప్రేమ కానీ చాలా అద్భుతం అని చెప్తున్నారంటే మనం నిరూపించుకున్నాం విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మేము అలా మాట్లాడడం పూర్తయిన తర్వాత అతని ప్రయాణాన్ని అతను కొనసాగించడానికి ముందుకి సాగుతున్నాడు. 3 రంగుల జెండాను పట్టుకుని మరలా అదే ప్రయాణంలో మేఘాలయ వెళ్ళాలనే ఆశతో మరలా రోడ్డు ఎక్కి కాలినడక ప్రయాణం కొనసాగించాడు. అతను చూసిన కొంతమంది అతను ఎవరు ఏంటని మమ్మల్ని అడిగినప్పుడు మాకు తెలిసిన కొన్ని విషయాలు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కన్యాకుమారి నుంచి మనడు తమిళనాడు నుంచి అది తెలుసుకున్న కొంతమంది పెద్దవాళ్ళు ఆయనతో చాలా సంతోషంగా మీరు చేసే పని చాలా మంచి పని అని ఆయన చేసే దాని మీద ఈయన చేసే దాంట్లో భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. అదే విధంగా ఆయన చేసే కృషిలో మనం కాడ పాలు పంచుకుంటే కొంచెం ధన్యులం అవుతాం. మనం వెళ్ళకపోవచ్చు, చేయలేకపోవచ్చు. చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసి, మంచి మాట అండి, ఎంకరేజ్ చేసి మనం కూడా ఇలాంటి వాళ్ళకి ఎంతో మంది సాయం చేస్తే వీళ్ళు చూసి మళ్ళంటి వాళ్ళు కూడా కొంచెం చేయలేకపోయినా కానీ చేసే అంత ఫలితం. ఇప్పుడు ఈ ఎండలో మనం బయట కనీసం 10 నిమిషాలు నిలబడలేకపోతున్నాం. అవును, తమిళనాడు నుంచి మేఘాలయ వరకు నడుస్తారంటే అది మామూలు మాట అంటారా? మామూలు మాట కాదు, చాలా గ్రేట్ అండి. చాలా గ్రేట్. ఇటువంటి మనుషులు ఉండరు, 100కి అరుదైన విషయాలు. అంతమంది కూడా ఉండరు. చాలా గ్రేట్. అభిమానం ఇలాంటి వాళ్ళు ప్రోత్సాహం కూడా అలాగే ఎంతో మంది అందింత ఉంటే అభినందనలు తెలియపరిచి చాలా అందించాలి. మీలాంటి వాళ్ళు కూడా ఇంకా ఇక్కడే అయిపోయింది. ఇంకోసారి నెంబర్ 1 ఆయన చేసిన చాలా మంచి పని. అలా ఆయన చూసి ఉన్నోడు కూడా నేర్చుకుని జాగ్రత్తగా వాళ్ళు ట్రై చేస్తే అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఇంకా చెట్లు పరివృత్తి కాపాడాలి. అభివృద్ధిని అనుకున్న కోరిక కూడా అందరూ పాల్గొవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చాలా నిర్ణయం మంచి తీసుకున్నాను. 10 మందికి కూడా చూసి నేర్చుకోవాలి. ఇలాంటిది అభివృద్ధిలో చెందాలి, అభివృద్ధి చేయాలి. దానివల్ల మనం ఎదరికెళ్తాం. నీళ్ళ నిర్ణయం ఎవరేమనుకున్నా నీ నిర్ణయంతో నువ్వు వెళ్తున్నావు, తప్పలేదు. నీ నిర్ణయం బట్టి నేను అందరూ కూడా అలా తీసుకుంటే చాలా మంది అంతా మంచిది. జీవోపు అందరికీ ఉండదు. నీకు నడుతానికి దేవుడు ఇచ్చాడు, ఆవుస్ ఇచ్చాడు, నువ్వు నడుతూ చాలా మంచి డాడీ. అలాగే నిగమలుగా నిర్ణయం తీసుకుని ఇంకా కొంతమంది బయలుదేరితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ చేయాలి. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. భాష రాకపోయినా తెలుగు అయినా, తమిళం అయినా, హిందీ అయినా, కన్నడ అయినా మీరు ఇంత ఇలా చేస్తున్నందుకు మిమ్మల్ని గర్వం అండి. ఇండియా కోసం మీరు పోరాడే దీంట్లో మాది కూడా చేయలేకపోయినా సరే మాట సాయం మట్టుకు చేయగలుగుతాం. ఓకేనా? అండ్ అందరికీ సో ఫైనల్గా ఇక్కడితో మన జర్నీ క్లోజ్ అవుతుంది. సో బ్రదర్ చేసే ప్రయత్నం మనం ఖచ్చితంగా కూడా ఎంకరేజ్ చేయాలి. ఇబ్బంది లేకుండా మనం సపోర్ట్ చేయాలి. ఇక్కడ వరకు అన్నతో చాలా మనం మాట్లాడాము. అయితే ఇక్కడ నుంచి బ్రదర్ ముందుకి మేఘాలయ వైపు మనకి నడవటం మళ్ళీ ప్రారంభిస్తున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ముందు ఎవరైనా ఈ బ్రదర్ని చూస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీరందరూ కూడా ధైర్యం చెప్పండి. ఎందుకంటే నడవడం అన్నది మాటలు కాదు. ఎందుకంటే అన్న మీ ఛానల్ పేరు మైండ్ ఇన్ఫో అనే ఛానల్ మీరు ఫాలో చేయండి. ఈ బ్రదర్ చేసేది మంచి సంకల్పం. నిజంగా చెప్పాలంటే చెట్లు కాపాడడం, ఎన్విరాన్మెంట్ని కాపాడడం అన్నది ఎవరో కానీ దాని గురించి ఆలోచించి నడవడం అన్నది మామూలు విషయం కాదు. కాబట్టి బ్రదర్ నడుస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి நேட்டி பிரபஞ்சம் சேனல் சப்ஸ்கிரைப் பண்ணிக்கோங்க மறக்காம. సో నేటి ప్రపంచాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఓకే, మరొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ. ఓకే, ఇదండి ఇవాళ నేటి ప్రపంచంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారంటే చాలా ఆశ్చర్యమే. 3 రంగుల జెండాని భుజంపై ఎత్తుకుని 100,000 కిలోమీటర్ల ప్రయాణాన్ని పట్టుదలగా పెట్టుకుని నడుస్తున్న వ్యక్తి ఎక్కడైనా మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. మీకు ఏ విధమైన సపోర్ట్ చేయగలుగుతారో ఆ విధమైన సపోర్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీరు చూడడానికి మీ సపోర్ట్ మాకు కావాలి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి. ఈ ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. Sol y arena, o sobre